హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం పీసీఓఎస్ విమెన్‌లో ఐవీఎఫ్ అనేది ఎంతవరకు అవసరం? ఏమన్నా ప్రాబ్లమ్ అనేది ఉంటుందా ఐవీఎఫ్ చేయించుకుంటే? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో, నార్మల్‌గా మనకి ఏంటి అంటే పీసీఓఎస్‌లో మనకి యానోవ్యులేటరీ అంటే మనకి ఎగ్ పెరుగుదల, విడుదల సరిగ్గా ఉండదు కాబట్టి మనకి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. సో, మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు కాబట్టి యానోవ్యులేటరీ సైకిల్స్ అంటాం. మరి వీళ్ళల్లో మనకి ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది పీసీఓలో అంటే, సో నార్మల్‌గా ఏం చేస్తాం అంటే టాబ్లెట్ మెథడ్ ద్వారా అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్ అదంతా ఇచ్చి మనం తర్వాత ఫాలిక్యులర్ స్టడీ చేసి ఎగ్ అనేది ఏ టైంలో పెరుగుతుంది చూసుకొని, సో ఏ టైంలో కలిసి ఉండాలి మనం అంతా సరిగ్గా ప్లాన్ చేసుకున్నట్టయితే వీళ్ళ లోపల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో నార్మల్‌గా పీసీఓ లేడీస్‌లో ఈ 80% మందికి ఈ చిన్న టాబ్లెట్ మెథడ్ ద్వారానే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. కాకపోతే కొంతమందికి ఏంటి అంటే ఈ పీసీఓ ఉన్న వాళ్ళకి గూడా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ అనేవి ఉండొచ్చన్నమాట. అంటే మనకి ట్యూబ్స్ సరిగ్గా లేకపోవడము, లేకపోతే మేల్ పార్ట్నర్‌లో ప్రాబ్లమ్ ఉండడము, వాళ్ళ లోపల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, లేకపోవడము. సో ఈ ప్రాసెస్ వీటి వల్ల గూడా వాళ్ళు ఐవీఎఫ్‌కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా పీసీఓ విమెన్‌లో మనం అన్ని రకాలుగా ట్రై చేసాము. అంటే ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇచ్చాము. అయినా గూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు. ఐయుఐ సైకిల్స్ చేసాము. అయినా గూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే లాస్ట్‌లో వాళ్ళకి ఐవీఎఫ్‌కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది పీసీఓ విమెన్‌లో ఏంటి అంటే మనం ఎన్ని మందులు, ఇంజెక్షన్‌లు ఇచ్చినా కూడా రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండదన్నమాట వాళ్ళల్లో. అంటే ఎగ్ అనేది సరిగ్గా పెరగకపోవడము, లేకపోతే ఇంజెక్షన్స్ అనేవి టూ మెనీ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో వాళ్ళకేమని చెప్తాము అంటే అంటే ఈ ఇంజెక్షన్స్‌కి పెట్టే డబ్బుల బదులు అంటే డైరెక్ట్ ఐవీఎఫ్ చేయించుకుంటే మనకి ఎకనామికల్‌గా ఉంటుంది. అండ్ దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు ఏంటి అంటే పీసీఓ విమెన్‌లో ఎగ్ పెరిగినా గానీ కొంచెం రప్చర్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చనమాట. అన్‌రప్చర్డ్ ఫాలికల్ అంటామనమాట. సో వీళ్ళ లోపల గూడా మనం ఐవీఎఫ్‌కెళ్ళండి అని చెప్తామనమాట. సో ఇట్లా కొన్ని రీజన్స్ వల్ల పీసీఓ విమెన్‌లో గూడా ఐవీఎఫ్‌కెళ్ళండి అని చెప్తాం. సో నెక్స్ట్ మనం ఐవీఎఫ్‌లో ఏమన్నా ఛాలెంజెస్ ఉంటాయా అంటే పీసీఓ విమెన్‌లో, సో మనకేంటి అంటే పీసీఓ విమెన్‌లో ఐవీఎఫ్ చేసినప్పుడు మెయిన్‌గా ఒకటి అంటే ఎగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి గాబట్టి, ఎగ్స్ అన్నీ గూడా అంటే పెరిగిపోతాయి గాబట్టి, అంటే హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ అనేది ఉండొచ్చనమాట 1%. కాకపోతే ఇప్పుడు మనకి ఉన్న అంటే ప్రోటోకాల్స్ ఇవన్నీ రిఫైన్ అయినాయి కాబట్టి, అంటే మనం యూజ్ చేసేది షార్ట్ ప్రోటోకాల్, యాంటగనిస్ట్ ప్రోటోకాల్ కాబట్టి మనం ఇచ్చే ఇంజెక్షన్స్ గూడా అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. సో దీనివల్ల మనకి ఆల్మోస్ట్ 0% అనమాట ఈ మధ్య కాలంలో మనం ఐవీఎఫ్ చేస్తే హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ అనేది. నెక్స్ట్ ఇంకో కామన్ డౌట్ ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉంటుందా? ఉండదా? అని చెప్పి. కాకపోతే ఏంటి అంటే మనకి పీసీఓ విమెన్‌లో మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు కొంచెం చూసుకొని స్టిమ్యులేషన్ అనేది చేయాలన్నమాట జాగ్రత్తగా. అంటే టూ మచ్ స్టిమ్యులేషన్ కాకుండా. సో అంటే మనం నార్మల్‌గా కంట్రోల్డ్‌గా స్టిమ్యులేషన్ అనేది చేస్తే ఎగ్ క్వాలిటీ అనేది చాలా వరకు బెటర్‌గా ఉంటుందన్నమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే పీసీఓ విమెన్‌లో మనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. మనకి డే 5 ఎంబ్రియోస్ అనేవి. సో ఎంబ్రియోస్ అనేవి ఎక్కువగా ఉంటే మనకి నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ డైరెక్ట్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లేదు ఒకసారి ప్రెగ్నెన్సీ సరిగ్గా సక్సెస్ అవ్వలేదు అంటే రెండోసారి గూడా అవే ఎంబ్రియోస్ ఉంటాయి కాబట్టి ఫ్రీజింగ్‌లో వాటితోటి మనం డైరెక్ట్‌గా ప్రాసెస్‌కి అనేది వెళ్ళిపోవచ్చనమాట. సో పీసీఓ విమెన్‌లో ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెసే ఉంటాయండి. థాంక్ యూ.